హలో హాయ్ ఫ్రెండ్స్, నేనైతే ఈరోజు ఒడిశాకి బయలుదేరాము. మా ఫ్రెండ్తో అయితే వెళ్ళిన తర్వాత అలా పైకి కొండపైకి వెళ్ళొద్దాం అన్నారు. ఆ కొండపైకి వెళ్తే మనకైతే అక్కడ ఎంతో ఆహ్లాదకరంగా అనిపించింది. ఆ కొండ పెద్ద పెద్ద కొండలాగా అనమాట. ఏ పులులు ఎక్కడి నుంచి సంచరిస్తే తెలియదు, అంత భయంగా ఉంది. కానీ వెళ్ళాము, ఫ్రెండ్స్ చూశారు కదా ఈ విధంగా అయితే వెళ్తూ దారిలో ఈ విధంగా అయితే మేము నడుచుకుంటూ వెళ్తున్నాం. అలా కొండ మధ్య దాదాపు 5 కిలోమీటర్లు నడిచామండి. కొండకి చుట్టుపక్కల ఎవరు ఉండదు. ఆ ఒక్క ఇల్లు కనిపించింది అనమాట. కొండ పైన సాపాలంగా ఉంటుందండి. అక్కడ సాపాలంగా చేసి అక్కడే మన సాగు చేసుకుంటూ సామలు సోలులు అన్ని పండించుకుంటూ ఇక్కడ ఉంటున్నారంట వీళ్ళు. ఈ అమ్మమ్మ వాళ్ళు దాదాపు 10-15 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నారంట, కొండ మీదకి అనమాట. ఏ ఊరికి వెళ్ళాలన్నా దాదాపు 5 కిలోమీటర్లు దాటి వెళ్ళాలండి. చుట్టూ కొండ ఉన్నాయి, మధ్యలో అయితే ఇల్లు ఉంది అనమాట. చిన్న ఇల్లు చాలా చక్కగా కట్టుకున్నారు, అక్కడ నివసిస్తున్నారు. చూస్తారు కదా ఈ విధంగా ఉన్నాయి ఇక్కడికి. ఈ చేసినంతా సోళ్ళు సామాన్లన్నీ చేసినటువంటి పంట చేసినవి అనమాట. మధ్యలో ఇల్లు కట్టారు అంటే చల్లటి వాతావరణం, ప్రాంతమైన ఏరియా, వెచ్చటి గాలి అనమాట. చాలా బాగుంటుంది. న్యాచురల్గా ఉంటారు వీళ్ళు నివసిస్తున్నారు. అందుకే చాలా బాగుంటుందండి వీళ్ళకి. ఎటువంటి పొల్యూషన్ లేని ప్రదేశం అనమాట, కలుషితం లేకుండా అంతా కొండ పైన ఉంటుందన్నమాట. ఫుల్ చెట్లు చేమలు చెమ్మ చెడి ఉంటాయన్నమాట. చెట్లు చేమలు కొండలు అన్నీ చూస్తూ అందకరంగా గదుగుతారు అనమాట. ఇది కోరాపుట్ జిల్లా అండి. జామగూడ విలేజ్ నుంచి దాదాపు 5 కిలోమీటర్లు నడవాలి. కొండ పైన ఉంటుంది అనమాట ఊరు. చూసారు కదా, ఆ కొండ నుంచి నీళ్ళు తెచ్చుకుంటారట. కింద నుంచి అక్కడ నీళ్ళు వస్తాయి, తెచ్చుకొని ఇక్కడ వంట చేసుకుంటారంట వీళ్ళు. ఇల్లు చాలా చక్కగా ఉన్నాయి కదండి. తారబంతి వేస్తారనమాట. వర్షాకాలం లేకపోయినా ఇక్కడ ఉండడానికి. ఈవిడ ఒక్కదాని కూడా ఉండిపోతాను, భయం లేదు మాకైతే అని చెప్పారనమాట. ఏమైనా మూలికలు వాడతారా దొంగలు రాకుండా అంటే ఏం వాడాము, మనం ఎక్కడ నివసిస్తాం, అలవాటు అయిపోయింది మాకు అన్నారనమాట. ఈ విధంగా అయితే వాళ్ళు నివసిస్తున్నారు ఫ్రెండ్స్. ఇది పీటి తెగకు చెందినవారు అంటే కోదు, ఒక భాషను చెప్పాలంటే కోదు అనమాట. కోదు జాతి వాళ్ళు ఇక్కడ ఉంటున్నారనమాట. వాళ్ళు ఇప్పుడే నుంచి కాదండి, చిన్నప్పటి నుంచి కొండల్లో చూస్తూనే ఉంటాం వాళ్ళని. అక్కడ కందులు పండించుకోవడం, అరిసిందులు పండించుకొని, కొన్ని కూరగాయలు పండించుకొని ఇక్కడ ఉంటారనమాట. వీళ్ళు నివసించడానికి కొండపైనే వీళ్ళు ఉంటారు. ఎప్పటికైనా కొండపైన ఉంటారండి వాళ్ళు. అది ఒక తెగ అనమాట, పీటి తెగ. ఆ ఇల్లు అయితే మీకు చూపిస్తాను చూడండి, లోపల వెళ్తాను, ఇల్లు చూపిస్తాను మీకు. ఎంత బాగుంటుంది ఇల్లులు, చాలా చక్కగా ఉంటాయన్నమాట. మట్టితోనే కట్టి ఉంటారనమాట. చూడండి ఫ్రెండ్, ఈ విధంగా అయితే వాళ్ళ సామాన్లు అన్నీ ఉన్నాయన్నమాట. ఇక్కడ వాళ్ళ బట్టలు, కావాల్సిన బియ్యాలు అన్నీ ఇక్కడ దాచుకున్నారు అనమాట. ఈ విధంగా పెట్టుకొని ఇక్కడ ఉంటున్నారు. కొండ మధ్యన ఎవరితో మాట్లాడకుండా మనం అయితే ఉండలేమండి. సెల్ ఫోన్ లేకుండా కూడా వీళ్ళు ఉన్నారనమాట. అంతే, సెల్ ఫోన్కి దూరంగా ఉండే టీవీలు లేదు, ఏం లేదు. వంట చేసుకోవడం, తప్పేలాలు, పొయ్యి, ఒక డ్రమ్ము ఆ విధంగా పెట్టుకొని ఇలా ఉన్నారు పైన. చూసారు కదా అన్నీ ఉన్నాయి పైన. అలా పెట్టుకుని వాళ్ళకి కావాల్సిన సామాన్లన్నీ పైన పెట్టుకొని ఈ విధంగా అయితే నివసిస్తున్నారనమాట. మన గిరిజనులు స్థితిగతులు ఈ విధంగా ఉంటాయండి. కోదు జాతికి చెందినవారు ఎప్పుడు కొండ మధ్యలోనే ఉంటారనమాట. మనకి చూడడానికి చాలా చక్కగా అనిపించింది. ఇక్కడ కోడిగుడ్డ పొదిగేసి ఉంది. ఇక్కడికి కోడిగుడ్డు పెట్టింది, చూసారు కదా ఎంతో బాగున్నాయి. కోడిగుడ్డ చిన్నవి నాటు కోడిగుడ్డు.